సో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ బిజినెస్, సో ఇది ట్రెండ్లీ బిజినెస్ అండి. సో చాలామంది ఇన్స్టాగ్రామ్లో మనం చూస్తూ ఉన్నాము. సో ట్రెండ్లీ బిజినెస్ సీజన్లో మనమైతే వరుసగా ట్రెండ్లీగా ఉండేటువంటి బిజినెస్ల గురించి మాట్లాడుకుందాము, ఒక 10 గురించి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ బిజినెస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? సో ఇది నిజంగా మరి లాభాలు తీసుకొస్తుందా లేకపోతే నష్టాలు తీసుకొస్తుందా, మనం డబ్బులు పెడితే వృధా అవుతాయి అనేది నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా రియలిస్టిక్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇందులో మనం ఏం మాట్లాడుకుందామంటే, సో ఎంత లాభం వస్తుంది, ఎక్కడ నష్టం వస్తుంది, ఎవరికి సెట్ అవుతుంది ఈ బిజినెస్ అనేది, లేకపోతే దీన్ని అసలు ఎవరు టచ్ చేయకుండా ఉంటే మనమైతే డబ్బులు అనేది సేవ్ చేసుకోవచ్చు అనేది వీడియోలో చెప్తాను. సో మన ఫస్ట్ వీడియో వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ వీడియో ఫ్రెండ్స్. వీడియో అయితే ఫుల్ ఎండ్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం ఒక 5 పాయింట్స్లో చెప్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ బిజినెస్ అసలు అంటే ఏమిటి అని చూస్తున్నాం మేడం. ఇప్పుడు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ బిజినెస్ అంటే, సో దాని పేరుకే మాత్రం ఫ్రిడ్జ్ అనే పేరు ఉంటుంది, కానీ సో ఆ మ్యాగ్నెట్ అనేది మనము ఐరన్ ఎక్కడున్నా సరే దాని మీద మనమైతే అతికించుకోవచ్చు. మన ల్యాప్టాప్ కానివ్వండి, లేకపోతే మన యొక్క టీవీస్ కానివ్వండి, ఏదైనా సరే ఎనీవన్ మన ఇమేజ్తో మనకైతే ఆ యొక్క డిజైన్ ద్వారా మనకి రావడం జరుగుతుంది. దీన్ని ఎక్కువగా ఎమోషనల్గా లేదా ఒక మెమరీగా, ఒక గిఫ్ట్గా అయితే చాలామంది చూస్తారు. ఎక్కువగా టైఅప్ అయితే మనకైతే లాభం అనేది వస్తుంది ఈ బిజినెస్లో అని మీరు చూసుకుంటే, సో మీరు మెయిన్ కస్టమరు ఎవరంటే మనకి, సో ఫస్ట్ బర్త్డే ప్లానర్స్, డెకరేటర్స్ ఉంటారు చూసారా, వాళ్ళకి కానీ, లేకపోతే వెడ్డింగ్ రిటర్న్ గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు చూసారా, సో వాళ్ళ దగ్గరికి కానీ, లేదా ఫోటో స్టూడియోస్ ఉన్నారు చూసారా మన ఏరియాలో వాళ్ళు కానీ, లేదా కార్పొరేట్ గిఫ్టింగ్ బిజినెస్ చేస్తూ ఉంటారు చాలామంది, లేదా హోమ్లో చాలామంది బర్త్డే గిఫ్ట్స్ ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళు కానీ, లేదా ఇన్స్టాగ్రామ్ లవర్స్ కానీ, సో వీళ్ళందరూ కూడా మనకి మంచి బిజినెస్ అనేది వాళ్ళ దగ్గరికి మనం తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా మనమైతే చేసుకోవచ్చు. అంటే దీన్ని B2B బిజినెస్ అంటారు. ఇప్పుడు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసాము, వేరే వాళ్ళ చేసే బిజినెస్తో మనమైతే టైఅప్ అయ్యి మధ్యలో మనమైతే ఈ అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు. ఓకే, సో మరి ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, మరి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని మనం చూసుకుంటే, సో లాభం అయితే 3 ప్లేసెస్లోనే ఉంటుందండి. ఒకటి మనకి బల్క్ ఆర్డర్స్ రావాలి, రెండవది పర్సనలైజేషన్ ఇస్తే ఉండాలి, అంటే మూడోది వచ్చేసి కాంబో ప్యాకెట్స్ ఉండాలి. అంటే ఇప్పుడు మనకి సో ఈ 3 ఉండాలి. బల్క్ ఆర్డర్స్ అంటే 50 నుంచి 500 వరకు మనకైతే ఆర్డర్ వస్తేనే మనకైతే అమౌంట్ కనిపిస్తుంది. పర్సనలైజేషన్ అంటే మీరు ఒక ఫోటోని తీసుకొని నేమ్ కానీ, మంచిగా దాని డేట్ కానీ, లేకపోతే మీరు కస్టమైజ్ చేసి ఆ యొక్క డిజైన్ మీరు అమ్మడం ద్వారా అయితే లాభం వస్తుంది. లేదా మీరు ఎవరికైనా మ్యాగ్నెట్స్ ఎవరికైనా పంపించాలన్నా, వాళ్ళకి ఎవరైనా కావాలన్నా సరే, సో దాని ద్వారా కూడా మనమైతే అమౌంట్ సంపాదించుకోవచ్చు. సో మరి నష్టాలు ఎక్కడ వస్తాయి అంటే, సో ఇప్పుడు ఫ్రెండ్స్ మనం ఒకసారి నష్టాలు కూడా చూసుకునేది మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి బిజినెస్ కూడా. సో మీరు ఒక్కొక్కటే అమ్మితే మీకైతే ఆ యొక్క మ్యాగ్నెటిక్ కోసం డిజైన్, ప్రింట్ కానీ ఇవన్నీ కూడా ఖర్చు అవుతుందండి. ఒక్కటి అమ్మారనుకోండి, సో మీకు ప్రాఫిట్ అనేది రాదు. మీకు చెప్పే కదా ఆల్రెడీ బల్క్గా అమ్మాలి. ఓకే, సో రెండో చూసుకుంటే మనకి మార్కెట్ ప్లేస్ మీద డిపెండ్ అయితే, మీరు ఒకవేళ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో షిప్పింగ్ ఛార్జెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ దాని ద్వారా రిటర్న్ వచ్చే అవకాశాలు ఉంటాయి, లేకపోతే డ్యామేజెస్ ఇష్యూ కూడా ఉంటాయి మనకి. ఇదొక నష్టంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డూప్లికేట్ కాంపిటీషన్. సో మీ డిజైన్ కానీ వైరల్ అయిందనుకోండి, ఒకవేళ మీరు ఒక డిజైన్ తయారు చేశారు క్యాన్వాలో, అది బాగా వైరల్ అయిందనుకో, ఏరే వాళ్ళు వాడేసుకుంటారు దాన్ని, అదొక లూప్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చి సీజనల్ బిజినెస్ అండి ఇది. సో ఇప్పుడు వెడ్డింగ్ సీజన్లో బాగా నడుస్తుంది, ఒకవేళ ఆఫ్ సీజన్ వస్తే నడవదు. ఓకే, సో రెండో వచ్చేసి ఇది డైలీ సేల్ అయితే ఖచ్చితంగా కాదండి. ఈ యొక్క ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ బిజినెస్ డైలీ బిజినెస్ కాదు, మీకు ఆర్డర్ వస్తేనే వస్తుంది. ఎవరికి ఇది బాగా సెట్ అవుతుంది మనం ఒకసారి చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ యొక్క బిజినెస్ అనేది మీరు డిజైన్ సెన్సెస్ మీకైతే ఎక్కువగా ఉండాలి. ఏదైనా డిజైన్ చేయాలి బాగా, లేదా ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో ఎక్కువగా యాక్టివ్లో ఉండాలి, లేదా లోకల్ నెట్వర్క్ అనేది మీరు బిల్డ్ చేసుకొని ఉండాలి, లేదా బల్క్గా వర్క్ చేయగలిగే పేషెన్సీ కూడా మీకైతే ఉండాలి. ఎక్కువగా దాన్ని తయారు చేయగలిగే ఓపిక కూడా మీకు ఉండాలి. మరి ఇది ఇలాంటి వాళ్ళకైతే సూపర్ బిజినెస్ అండి. సో మరి దీన్ని ఎవరు టచ్ చేయకూడదు ఈ బిజినెస్లో? మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాం, చూడంగానే అబ్బా మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు అని అనుకుంటారు ఇంట్లోనే, కానీ మరి వీళ్ళు ఎవరు టచ్ చేయకూడదు అంటే, రోజు స్టెబిలిటీగా డబ్బు రావాలి అనుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా దీన్ని బిజినెస్ మీకు సెట్ కాదు. ఓకే, సో రెండవది మార్కెటింగ్ వద్దు నాకు, సో సైలెంట్ ఇన్కమ్ అనేది కావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ బిజినెస్ టచ్ చేయమాకండి. లేదు ఒక్క పీసే నేను అమ్ముతాను, లేదా ఒక డిజైన్తోనే నేను ఎక్కువగా అమ్ముతాను అనుకుంటే మీకైతే ప్రాఫిట్ రాదు, ఈ బిజినెస్ మీకు సెట్ కాదు. ఓకే, సో మరి ఇవి చూసుకున్నాం కదా. సో మరి ట్రెండింగ్గా ఎలా ప్రమోట్ చేయగలగాలి అని అది కూడా చెప్తానండి మీకు. ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ట్రెండ్లీగా మనమైతే ఎలా
ప్రమోషన్ చేయాలి? ఒక 3 వేస్ అయితే చెప్తాను మీకు. సో ఫస్ట్ వచ్చేసి మీరు వాట్సాప్ స్టేటస్ ద్వారా డైలీ మీరు పోస్ట్ చేయడం ద్వారా ఒక 10 ఫొటోస్ పోస్ట్ చేయండి. ఓకే, సో వీడియోస్ పెడతా ఉంటుంటే మీకు ఆ రకంగా ఆర్డర్స్ వస్తాయి. లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో మీరు ప్యాకింగ్ వీడియోస్ కానీ లేకపోతే ప్రింటింగ్ వీడియోస్ కానీ లేదా కస్టమర్ రియాక్షన్స్ వీడియోస్ ఇవన్నీ కూడా సూపర్గా మీరు వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు వాటిని మంచిగా వీడియో తీసి పెట్టడమే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టైప్స్ అండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు మీరు ఫోటో స్టూడియోస్తో కానీ లేదా డెకరేటర్స్తో కానీ లేదా ఇంట్లో మీకు తయారు చేసేటటువంటి కానీ లేదా వాళ్ళతో కానీ కమిషన్ బేస్ ఉంటుంది చూస్తారా, వాళ్ళతో కానీ మీరు టైఅప్ అయ్యి మీరైతే బిజినెస్ చేసుకుంటే రోజుకి ఒక 100 ఆర్డర్స్ మీకు వచ్చినా సరే మీకైతే మంచి లాభం అనేది వస్తుంది. ఓకే, సో మరి రియలిస్టిక్గా ఎర్నింగ్ ఎక్స్పీరియన్స్ మనం చూసుకుంటే ఇప్పుడు ఎర్నింగ్ గురించి అయితే మనం చూసుకుందామండి. సో ఇప్పుడు మీరు ఒక నెలకు మంచి ఇన్కమ్ రావాలనుకుంటే మీ టార్గెట్ ఇలా ఉండాలి. మినిమం 10 ఆర్డర్లు అయితే ఉండాలి, లేదా మంత్కి మంచి బల్క్ ఆర్డర్స్ అయితే ఉండాలి. ఓకే, బెటర్గా చూసుకుంటే 25 ఆర్డర్లు ఫర్ మంత్కి అయితే ఉండాలి, లేదా 50 ఆర్డర్లు, బెస్ట్ నాకు ఇంకా బెస్ట్ కావాలి అనుకుంటే 50 ఆర్డర్స్ పర్ మంత్ అయితే ఉండాలి. ఓకేనా, స్మాల్ ఆర్డర్స్తో మీరు బిజీ అవుతారు కానీ ఇన్కమ్ అయితే మీకైతే రాదండి. కాబట్టి మీరు బల్క్ ఆర్డర్స్ మీరు తీసుకోండి, వాటికి రీచ్ అనేది ఎక్కువగా ఉంటుంది, డబ్బులు మనకి ఎక్కువగా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకైతే కింద కామెంట్ చేయండి. మరి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ బిజినెస్ అంటే సో ట్రెండ్లీ బిజినెస్ అండి. అదే ఎక్కువగా మన ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో బాగా చూస్తున్నాము. ఓకే, సో మరి ఇది కస్టమైజేషన్ బిజినెస్సే లేదా బల్క్ ఆర్డర్స్ మీకు రావడం ద్వారా డబ్బులు అయితే మీరు బాగా సంపాదించుకోవచ్చు. మరి ఇది లేజీ పీపుల్స్కి అయితే కరెక్ట్గా వర్క్ అయితే అవ్వదండి. దీనికి చాలా పేషెన్సీ ఉండాలి. ఓకే, సో మీకు ఈ వీడియో యూజ్ఫుల్గా అనిపించింది, లైక్ చేయండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మంచి మంచి వీడియోస్ అన్ని పెడతా ఉంటున్నారు. ఏంటి ఈ కొన్నామండి, అది కొన్నామండి, ఇది కొన్నామండి అని చెప్పి వేసుకుంటున్నారు. సో దీనివల్ల మనకు కూడా స్టార్ట్ చేద్దామని అనిపిస్తుంది, తక్కువ రేటే కదా అని. ఎంత కాదన్నా సరే కరెక్ట్గా మీకైతే 70,000 పడుతుందండి.